చూసి కొద్దిగా రిలాక్స్ అయ్యి ఫోన్ తీసి గట్టిగా వసుధ చెప్పు అన్నాడు. అటువైపు వసుధ మీరెక్కడి వరకు వచ్చారు అని అడిగింది. ఇప్పుడే కృష్ణానదిని దాటుతున్నాను, త్వరగానే ఇంటికొచ్చేస్తాలే అని రమణ సమాధానమిచ్చాడు. వసుధ కొంచెం భయంతో కంగారుగా ఏంటి ఏమన్నారు, మీరు కృష్ణానదిని దాటుతున్నారా అని అడిగింది. రమణ చిరాకుగా పిచ్చిదానా, వైకుంఠపురం గ్రామం నుండి భైరవకోన రావడానికి ఉన్న ఒకే ఒక దారి ఇదే కదా, తెలిసి కూడా మళ్ళీ అడుగుతావేంటి అని అంటాడు. రమణ భద్రత గురించి ఆమెలో ఆందోళన మొదలై గొంతులో మరింత భయంతో వసుధ అది నాకు తెలుసులే, కానీ రాత్రి